జీవితంలో ఎప్పుడూ కూడా ఈ 3 విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి గురించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్పితే? నిజమే కదా! ఆలోచించు. మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా సరే, వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ కూడా మంచి ఉన్నత స్థాయిలోనే, ఎత్తులోనే ఉంచుతుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం కూడా మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకి తగిలితే ఎలాంటి వారితో ఎలా ఉండాలో మనకి అన్నీ నేర్పిస్తుంది. అవును కదా! ఒక్క రాయి శిల్పంగా మారడానికి ఎన్నో దెబ్బలు తింటుంది. అప్పుడే అందమైన శిల్పంగా మారుతుంది. అలానే జీవితంలో తగిలే ప్రతి ఎదురు దెబ్బ ఒక మంచి విజయం వైపు ఖచ్చితంగా నిన్ను తీసుకువెళ్తుంది అని మర్చిపోకు. జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు నువ్వు బాధపడాల్సిన పనే లేదు. ఈ 3 విషయాలు అస్సలు మర్చిపోకు. జాగ్రత్తగా నీ మనసులో పెట్టుకో. జీవితం ఒక నది ప్రవాహం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేము. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి ప్రతి మలుపుని ఆనందించాలి. ఎందుకంటే ఒకసారి ముందుకు వెళ్ళాక వెనుతిరగడం అస్సలు సాధ్యం కాని పని కదా. నువ్వు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకు, మార్చాలని ప్రయత్నించకు. ముందు నువ్వే మారు. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీరంతా తివాచీ పరచం కదా. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేవారే కదా అసలు సిసలైన అదృష్టవంతులు, అలానే ఐశ్వర్యవంతులు. మన వెంట రాని బంధాల కోసం మనం ఎంత ప్రయత్నించినా మనకు మిగిలేది అవమానాలు. వాళ్ళకి మనం చులకనవడం తప్ప ఇక్కడ ఇంకేమీ మిగలదు అని గుర్తుపెట్టుకో. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలం, కానీ కొందరు మన గురించి మాట్లాడే మాటలు వింటే మాత్రం మానసికంగా చచ్చిపోతాం కదా. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. అందుకే నీ ధైర్యాన్ని ఎప్పటికీ కూడా నువ్వు అస్సలు కోల్పోవద్దు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు. అది మనశ్శాంతిని పూర్తిగా దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు. అప్పుడు నీ మనసు అనేది చాలా హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలవు. ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా సరే నువ్వు గమ్యం చేరాల్సిందే అని గుర్తుపెట్టుకో. సముద్రంలో ఎటు చూసినా నీరే ఉంటుంది, కానీ తాగడానికి ఒక్క చుక్క నీళ్లు కూడా పనికిరావు. అలానే చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటి వారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడ్డా అది వృధా ప్రయాసే కదా అవుతుంది. అవునా? గొడవ పడినంత మాత్రాన విడిపోయేంత బలహీనమైనది కాదు బంధం అంటే. గొడవ పడిన ప్రతిసారి మరింత బలపడుతుంది అని తెలుసుకో. బంధానికి అలవాటు పడిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ బంధం యొక్క గొప్ప విలువ ఏంటో. మనకి బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కేవలం మనకి కన్నీళ్లు మాత్రమే వస్తాయి. అదే అసలు సిసలైన ప్రేమ అంటే. చిరునవ్వు, మౌనం అనేవి 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపితే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనక బాధని అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోని కూడా ఒక్కొక్క విషయంలో తప్పుల్ని వెతుకుతూ ఉంటారు. నిజంగా మనమంటే ఇష్టమున్నవారు, బంధాలకి విలువ ఇచ్చేవారు మన తప్పులు 100 ఉన్నా కూడా మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైన వెతుకుతూ ఉంటారు. అదే మనం వద్దు అని అనుకున్నవారు అసలు మనం ఏ తప్పు చేయకపోయినా సరే ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు. ఇది నిజం. నువ్వు నమ్మలేని కఠినమైన నిజమని నువ్వు గుర్తుపెట్టుకో. పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా సరే క్రమంగా అది దూరం అవుతుంది. జీవితం చాలా చిన్నది, కాలం వేగవంతమైనది. చిన్న చిన్న విషయాలకి కలత చెందకు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించు. ఎప్పుడూ నవ్వుతూ ఉండు.
ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాటని ఎప్పుడూ నువ్వు మర్చిపోకూడదు అని తెలుసుకో. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇక్కడ ఇంకేమీ ఉండదు. నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు అని గుర్తుపెట్టుకో. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడమే అసలు సిసలైన నిజమైన అదృష్టం అంటే అదే. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ ఏం తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కేవలం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది అని మర్చిపోకు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు అస్సలు పట్టుకోకు. అది ఆశయమైనా సరే, బంధమైనా సరే. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ కూడా వృధాగా పావు అని గుర్తుపెట్టుకో. డబ్బుని పొదుపు చేసేవాడు జీవితంలో ఎత్తుకి ఎదుగుతాడు. మాటని అదుపుగా వాడేవాడు సమాజంలో అత్యంత ఎత్తుకి ఎదగగలడు. అసలు ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా, బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా సరే భారమే అవుతుంది అని తెలుసుకో. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలనుకునేవారు మనల్ని బాధ పెట్టి మరీ దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు నింద వేయడం చాలా సులువు, కానీ దాన్ని మోసేవారికి తెలుసు బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే కదా తెలుస్తుంది దాని నొప్పి విలువ, ఆ బాధ విలువ. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉంటేనే నీ జీవితానికి ఎంతో మంచిది అని నువ్వు తెలుసుకో. మనకు నచ్చిన వారి వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు, దుఃఖం, బాధ కూడా కలుగుతాయి. అన్నిటినీ భరించగలిగితేనే కదా ఆ బంధం శాశ్వతంగా నీతో పాటే ఉంటుంది. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తూ ఉన్నారని కేవలం నీకు తెలియజేయడానికి మాత్రమే దేవుడు నీకు కష్టాలను ఇస్తాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ వాళ్లే అనుకుని మోసపోకు. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం, అసలు రూపాలన్నీ కూడా బయటపడతాయి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ తనకి చులకనగానే కదా కనిపిస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా ఉంటాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే ఉంటాయి. చెడుగానే అర్థమవుతాయి, చెడుగానే కనిపిస్తాయి కూడా. ఇది మనిషి లక్షణం. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం ఖచ్చితంగా జరిగే తీరుతుంది. బంధాలనేవి వాటంతట అవే దూరం కావు. ప్రవర్తన వలనో, నిర్లక్ష్యం వలనో, అపార్థం వలనో బంధాలు అనేటివి దూరం అవుతాయి. అది శాశ్వతంగా కూడా కావచ్చు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే రెండు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకి చేసిన ఒక బలమైన గాయం. సింహం వెనక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలానే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ ఇసుమంత కూడా తగ్గిపోదు అని గుర్తుపెట్టుకో. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా నీ దగ్గరికి అస్సలు తిరిగి రాదు. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు అని తెలుసుకో. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండదు. అనుమానంతో బ్రతికే వారికి అసలు సరైన జీవితమే ఉండదు కదా. నిజమే కదా. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.